మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిల్లర్ల గోల్మాల్ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని మిల్లర్లు బ్లాక్మెయిల్ చేస్తే సహించేది లేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయిన మిల్లుల్ని స్వాధీనం చేసుకోండి అని సూచించారు. స్వాధీనం చేసుకున్న మిల్లులను మహిళా సంఘాలకు అప్పగిద్దామని సీఎం సూచించారు. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, చాలా రోజులుగా మిల్లర్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా కూడా మిల్లర్లు కొన్ని సమస్యల్ని సృష్టించడం, రైతుల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేశారనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదిక. వీటితో పాటుగా మిల్లర్లు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తిరిగి ఇచ్చేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, డిఫాల్టర్గా చూపించుకుంటూ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి గండుగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి మిల్లర్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ప్రభుత్వం సీరియస్గా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి సమీక్ష చేసినటువంటి సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మిల్లర్లు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి బ్లాక్మెయిల్ చేసేటువంటి మిల్లర్లను సహించేది లేదనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. దీని కొనసాగింపుగా మిల్లర్లకు సంబంధించి మిల్లర్లు ఎవరైతే ఉద్దేశపూర్వకంగా డిఫాల్టర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. స్వాధీనం చేసుకున్నటువంటి ఆ మిల్లులు ఏవైతే ఉంటాయో ఆ మిల్లుల్ని నేరుగా మహిళా సంఘాలకు ఇచ్చి ఆ మహిళా సంఘాల నుంచే ధాన్యాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు. వీటితో పాటుగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే, మిల్లర్లకు సంబంధించినటువంటి బకాయిలు, చాలామంది మిల్లర్లు బకాయిల్ని ఎగ్గెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా బకాయిలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి. వీటికి బకాయిలు వసూలు చేయడానికి సంబంధించి ఒక పాలసీని, ఒక విధానాన్ని కూడా రూపొందించాలని సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశించారు. ఒకవేళ మహిళా సంఘాలకి కనుక ఈ ఎవరైతే డిఫాల్టర్గా చూపించినటువంటి మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మహిళా సంఘాలకు ఎక్కడెక్కడ ఎలాంటి అలాట్మెంట్ చేయాలనేటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈ సందర్భంగా జరిగింది. గతంలో ఇటీవల జరిగినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆలోచనను కూడా ప్రభుత్వం బయటపెట్టింది. ఈ నేపథ్యంలో 5 నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100 ఎకరాల చొప్పున గోడౌన్ల నిర్మాణానికి కూడా భూమి కేటాయించడానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. వీటిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఈ సమావేశంలో జరిగింది. ధాన్యం కొనుగోలు ఎక్కువ ఎక్కడైతే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలను అయితే వస్తుందో అక్కడ పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మహిళా సంఘాలకు వీటిని అప్పగించేటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి కార్యాచరణను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఒక నోడల్ అధికారిని కూడా నియమించాలనేటువంటి ఆలోచన ఈ సమావేశంలో జరిగింది.